నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు గుంటూరు పల్నాడు బాపట్ల జిల్లాల్లో భారీ వర్షం గాలులకు కూలిన చెట్లు నిలిచిన విద్యుత్ సరఫరా అనంతపురం జిల్లాలో హైబ్రిడ్ పవర్ కాంప్లెక్స్ కు నేడు లోకేష్ శంకుస్థాపన 22,000 కోట్లతో ఏర్పాటు కానున్న రెన్యూ సంస్థ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిని నేడు విచారించనున్న సిట్ ఖాతాల్లో సొత్తుపై ప్రశ్నించనున్న అధికారులు మూడు కిలోమీటర్లు మినహా పూర్తయిన గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే విశాఖ హైదరాబాద్ మధ్య తగ్గనున్న దూరం పాక్కు వత్తాసు పాడిన తుర్కియేకు భారత్లో నిరసన సెగ విమానాశ్రయాల్లో సేవలు అందిస్తున్న ఆ దేశ కంపెనీపై నిషేధం బాపట్ల జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది గాలులకు కొన్ని చోట్ల చెట్లు పడిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది జిల్లాలోని చీరాల వేటపాలెం అద్దంకి మెదరమెట్ల కొల్లూరు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది ఎద్దనపూడి మండలం వింజరంపాడులో వీచిన గాలులకు చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది భారీ వర్షంతో పట్టణంలోని రహదారులు చిత్తడిగా మారాయి అప్రమత్తమైన పంచాయతీ సిబ్బంది చెట్టును తొలగిస్తున్నారు దేశంలో తొలిసారి అనంతపురం జిల్లాలో హైబ్రిడ్ పవర్ జనరేషన్ కాంప్లెక్స్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది 22,000 కోట్ల రూపాయల పెట్టుబడితో రెన్యూ సంస్థ ఏర్పాటు చేస్తున్న సౌర పవన బ్యాటరీ విద్యుత్ ఉత్పత్తి సముదాయానికి మంత్రి లోకేష్ నేడు శంకుస్థాపన చేయనున్నారు సౌర పవన విద్యుత్ను బ్యాటరీలో నిల్వ చేసి విద్యుత్ గ్రిడ్ కు అనుసంధానిస్తూ నిర్మిస్తున్న తొలి ప్రాజెక్టుగా దేశ చరిత్రలో రికార్డులకు ఎక్కనుంది ఈ హైబ్రిడ్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం రాష్ట్రంలో తొలిసారిగా కౌలు ప్రాతిపదికన రైతుల నుంచి భూమిని తీసుకుంటున్నారు అనంతపురం జిల్లాలో మరో భారీ ప్రాజెక్టు ఏర్పాటు కాబోతోంది సౌర పవన బ్యాటరీ విద్యుత్తును ఉత్పత్తి చేసే తొలి హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టు కాంప్లెక్స్ నిర్మాణానికి గుంతకల్లు నియోజకవర్గంలోని బేతాపల్లిలో శ్రీకారం చుట్టనున్నారు మంత్రి నారా లోకేష్ నేడు ఈ భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నారు హైబ్రిడ్ విద్యుత్ ఉత్పత్తి కాంప్లెక్స్ నిర్మాణాన్ని 2 దశల్లో చేపట్టనున్నారు తొలి దశలో 7,000 కోట్ల రూపాయలతో 587 మెగావాట్ల సోలార్ 250 మెగావాట్ల విండ్ 415 మెగావాట్ల సామర్థ్యం కల బ్యాటరీ స్టోరేజీ యూనిట్లు ఏర్పాటు చేస్తారు వివిధ దశల్లో 1,800 మెగావాట్ల సోలార్ 1 గిగావాట్ విండ్ 2,000 మెగావాట్ల సామర్థ్యం కల బ్యాటరీ స్టోరేజీ యూనిట్లపై మొత్తంగా 22,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నారు సౌర పవన విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న క్రమంలో ఎండ తీవ్రత గాలి వేగం తగ్గినా ఈ 2 మార్గాల్లో ఉత్పత్తి హఠాత్తుగా పడిపోతుంది మళ్లీ ఉత్పత్తి ప్రారంభం కావాలంటే వాటికి విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం ఈ ప్రక్రియలో కొన్ని ఇబ్బందులున్నందున రెన్యూ కాంప్లెక్స్ ద్వారా హైబ్రిడ్ ఉత్పత్తి చేపట్టారు ఈ ప్రక్రియలో తొలుత విద్యుత్తును బ్యాటరీల్లో నిల్వ చేసి సౌర పవన విద్యుత్ ఉత్పత్తి పడిపోయినప్పుడు బ్యాటరీ ద్వారా గ్రిడ్ ను బ్యాలెన్స్ చేస్తారు గుత్తి మండలం బేతాపల్లిలో 2,300 ఎకరాల్లో ఈ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు ఇందుకోసం రైతుల నుంచి భూమిని కౌలు ప్రాతిపదికన తీసుకుంటున్నారు ఈ తరహా కౌలు చెల్లింపు భూసేకరణ రాష్ట్రంలోనే తొలిసారిగా జరుగుతోందని అధికారులు చెబుతున్నారు 1,100 మంది రైతుల్ని గుర్తించి కౌలు ఒప్పందాలు చేసుకుంటున్నారు ఇప్పటి వరకు 210 మంది రైతుల నుంచి 680 ఎకరాల భూమికి కౌలు ఒప్పందాలు చేసుకున్నారు ఏటా రైతులకు ఎకరాకు 35,000 రూపాయలు కౌలు చెల్లిస్తూ 2 ఏళ్లకోసారి 5% కౌలు మొత్తం పెంచేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు మొత్తం 1,100 మంది రైతులతో 29 ఏళ్ల 11 నెలల పాటు భూమి కౌలుకు తీసుకుంటూ ఒప్పందాలు చేసుకుంటున్నారు
దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు కానున్న రెన్యూ కాంప్లెక్స్ ద్వారా స్థానికంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. తాజాంశాన్ని చూస్తున్నాం. మద్యం కేసులో ఇవాళ కూడా విచారణకు రావాలని కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిని సిట్ ఆదేశించింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ నాడికి తెలుసుకుందాం. జయప్రకాష్, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి సిట్ విచారణకు ఎన్ని గంటలకు హాజరవుతారు? వివరాలేంటి? మూడో రోజు కూడా ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరిని విచారణకు హాజరు కావాలని సిట్ తెలిపింది. నిన్న రాత్రి 11 గంటల వరకు విచారించిన సిట్ అధికారులు ఈ రోజు ఉదయం 10 గంటలకు సిట్ విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఈ కేసు పూర్వపరాలు చూసుకున్నట్లయితే సిట్ దర్యాప్తు చేస్తున్న మద్యం కుంభకోణం కేసులో వీళ్ళు ఇద్దరు A31, A32 నిందితులుగా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఇటీవల సుప్రీంకోర్టులో, హైకోర్టులో పిటిషన్, ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయటం, పిటిషన్ పైన సుప్రీంకోర్టు విచారణ జరిపి హైకోర్టుని విచారణ జరపమనడం, దాంతో పాటు వీళ్ళని ఖచ్చితంగా విచారణకు, సిట్ విచారణకు ఖచ్చితంగా హాజరు కావాలి అని చెప్పడంతోనే మొన్న విచారణకు హాజరయ్యారు. మొత్తం 2 రోజుల పాటు విచారణ వీళ్ళిద్దరిని చేశారు. నిన్న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం రాత్రి 11 గంటల వరకు ఇద్దరిని విచారించారు. సుమారు ఒక్కొక్కళ్ళని 150 ప్రశ్నలు వరకు అడిగినట్టు మనకి సమాచారం తెలుస్తుంది. అందులో ప్రధానంగా ఇందులో వచ్చినటువంటి అక్రమంగా తీసుకున్న కమిషన్లు, దాంతో పాటు కిక్ బ్యాగుల రూపంలో తీసుకున్న నగదును ఎక్కడికి చేరవేశారు, ఎలా చేరవేశారు అనే విషయాలపైనే పూర్తిగా సిట్ అధికారులు దృష్టి పెట్టారు. చాలా ప్రశ్నలకు సమాధానం దాటవేయగా కొన్ని ప్రశ్నలకు తమకు తెలియదు అని సమాధానాలు చెప్పడంతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలని సిట్ అధికారులు వాళ్ళ ముందు ఉండి చూపించడం, దాంతో కొంతవరకు మౌనం పాటించడం జరిగిన పరిస్థితి అయితే అక్కడ ఉందని మనకి తెలుస్తుంది. ఇద్దరిని వేరువేరుగా విచారించడంతో పాటు కొద్దిసేపు ఇద్దరిని కలిపి కూడా విచారించారు. మొత్తం ఇందులో చాలా కీలకంగా మద్యం కుంభకోణంలో జరిగినటువంటి ఈ వ్యవహారం అంతా నేరుగా వాళ్ళు పాల్గొనకపోయిన, సమావేశాల్లో పాల్గొనకపోయినా సరే పూర్తి స్థాయిలో వీళ్ళిద్దరికి దానిపైన అవగాహన ఉన్నది. అధికారులకి, ఇందులో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కొన్ని డైరెక్షన్స్ కూడా ఇచ్చినట్టు ఇటు సిట్ అధికారులు గుర్తించారు. ఈ రోజు 10 గంటలకు ఇటు విచారణకు రావాలని మూడో రోజు చెప్పటం, దీంతో పాటు ఈ రోజు కోర్టులో కూడా వీళ్ళ మధ్య ముందస్తు బెయిల్ పైన, పిటిషన్ పైన విచారణ ఉంది. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా మధ్యంతర రక్షణ సుప్రీంకోర్టు ఈ రోజు వరకు ఇచ్చింది. ఇప్పటికే గతంలో వీళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాత పోలీసులు వీళ్ళ కోసం ప్రత్యేక బృందాలు పెట్టి మరి వెతికించిన పరిస్థితి అయితే ఉంది. ఈ కుంభకోణంలో వీళ్ళు ఇద్దరిని కనుక విచారిస్తే ఖచ్చితంగా పూర్తి స్థాయి అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. రాజశేఖర రెడ్డి ఇందులో A1 గా ఉండి కీలకంగా వ్యవహరించినప్పటికీ కొన్ని విషయాల్లో నగదుని ఎలా అంతిమ లబ్ధిదారుడికి చేరవేయాలి అనే విషయంలో వీళ్ళిద్దరూ, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కీలక పాత్ర పోషించినట్టు సిట్ దర్యాప్తులో తేలటము, ఆ రూపకల్పన చేసే విషయంలో కూడా వీళ్ళు ఇచ్చినటువంటి ప్రధానమైన సూచనలే ప్రకారమే చేశారనేటువంటి విషయాన్ని సిట్ దర్యాప్తులో గుర్తించింది. ధన్యవాదాలు జయప్రకాష్. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజకేశ్ రెడ్డిని ప్రాథమికంగా విచారించి అతని వాంగ్మూలం నమోదు చేయడానికి ఈడీ అధికారులు సిద్ధమవుతున్నారు. రాజకేశ్ రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నందున అతని విచారణ, వాంగ్మూలం నమోదు కోసం అనుమతి కోరుతూ విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఈడీ తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. వాటిని పరిశీలించిన న్యాయాధికారి మరిన్ని వివరాలు సమర్పించాలని సూచించారు. వాటిని ఇవాళ ఈడీ సమర్పించనుంది. సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి వసూలు చేసిన సొమ్మును డొల్ల కంపెనీల ద్వారా రూటింగ్ చేసి అంతిమ లబ్ధిదారుకు చేర్చినట్లు ప్రాథమికంగా గుర్తించిన ఈడీ ఆ మూలాలు వెలికితీసేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా ఈ కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరపున అన్ని తానే వ్యవహరించిన రాజకేశ్ రెడ్డిని విచారించి వాంగ్మూలం నమోదు చేయాలని నిర్ణయించింది. ఈ కేసులో నిందితులు, అనుమానితులు, సంబంధం ఉన్న ఇతర వ్యక్తులు, సంస్థల బ్యాంకు ఖాతాల వివరాలు,
వివరాలు, ఆస్తుల సమాచారాన్ని ఇప్పటికే ఈడీ సేకరించింది. ఇప్పటి వరకు సిట్ అరెస్ట్ చేసిన నిందితుల వివరాలు, వారి రిమాండ్ రిపోర్టులోని అంశాల ఆధారంగా మనీ లాండరింగ్ కు సంబంధించి లోతుగా వివరాలు ఆరా తీస్తుంది. వారి బ్యాంకు ఖాతాలు, ఆస్తుల సమాచారాన్ని పరిశీలిస్తోంది. రాజ్కేశ్ రెడ్డి విచారణ పూర్తయ్యాక మిగతా నిందితులకు నోటీసులు ఇచ్చి ప్రశ్నించేందుకు ఈడీ సిద్ధమవుతోంది. పాకిస్తాన్ నుంచి దేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదుల్ని అరెస్టు చేయగలుగుతున్న పోలీసులు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని మాత్రం పట్టుకోలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడలో పోలీసుల కళ్లు కప్పి తిరుగుతున్న కాకాణి కోసం జల్లెడపడుతున్నారు. బుధవారం రాత్రి అనుమానం ఉన్న కాకాణి సన్నిహితులు, బంధువుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో క్వార్జ్ అక్రమ తవ్వకాలు తరలింపు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. క్వారీ వద్ద గిరిజనుల్ని బెదిరించారని ఎస్సీ/ఎస్టీ కేసు మరొకటి నమోదు చేశారు. ఏ కేసులోనూ పోలీసుల ఎదుట విచారణకు కాకాణి హాజరు కాలేదు. దీంతో నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టంనేని శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అరెస్టు చేసేందుకు గాలిస్తున్నారు. బెంగళూరులో 2 పోలీసు బృందాలు, హైదరాబాద్లో 3 బృందాలతో గాలిస్తున్నారు. కాకాణి రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారితో ఆర్థిక లావాదేవీలు నడుపుతున్నారని, మంతనాలు జరుపుతున్నట్లు పోలీసుల నిఘాలో వెలుగులోకి రావడంతో ఇళ్లు, ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్ జల్లెడపట్టారు. హైదరాబాద్లో కాకాణి బంధువుల ఇళ్లలో మరో 3 పోలీసు బృందాలు పరిశీలన చేస్తున్నాయి. కాకాణి కేసులో మరో 12 మందికి నోటీసులు జారీ చేశారు. మైనింగ్ అక్రమాల్లో కాకాణితో చేతులు కలిపిన పలువురు వైసీపీ నేతల్ని విచారించేందుకు ఏర్పాట్లు చేశారు. అనుయాయులు పరారీలో ఉండడంతో వారి ఇళ్ల వద్ద నోటీసులు అతికించారు. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో కాకాణి స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. దీనికి నెంబర్ కేటాయించాల్సి ఉంది. కేసు ఇంకా విచారణకు రాకపోవడంతో వెకేషన్ కోర్టులో వేశారు. హైకోర్టులో వేసిన బెయిల్ ప్రయత్నం కూడా ఫలించలేదు. ఎస్సీ/ఎస్టీ కేసు విచారణ పూర్తి కానందున బెయిల్ రాలేదు. కేసులో ఉన్న 6వ నిందితుడు వేమిరెడ్డి అరవింద్ కుమార్ రెడ్డి వదిన సుప్రజ విచారణకు హాజరు కాకపోవడంతో ఇంటికి వెళ్లి నోటీసులు అంటించారు. సుప్రజ పేరుతో క్వార్జ్ అక్రమ వ్యాపారం చేశారని, ఆమె అకౌంట్ను పరిశీలన చేస్తే తేలింది. మరో నిందితుడు వాకాటి శ్రీనివాసులు రెడ్డి విచారణకు హాజరు కాకపోవడంతో ఇంటికి వెళ్లి నోటీసులు అంటించారు. రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నేటి నుంచి జూన్ 2 వరకు నిషేధాన్ని సడలిస్తున్నట్లు ప్రకటించింది. ఒకే చోట 5 ఏళ్లు పనిచేసిన వారికి మార్పు తప్పనిసరని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం నిషేధం సడలించింది. నేటి నుంచి జూన్ 2వ తేదీ వరకు బదిలీలపై నిషేధాన్ని సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 3 నుంచి బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకొస్తుందని తెలిపింది. ఈ నెలాఖరు నాటికి ఒకే చోట 5 ఏళ్లు పనిచేసిన ఉద్యోగులు తప్పనిసరిగా బదిలీ అవుతారు. 5 ఏళ్లు పూర్తి కాని ఉద్యోగులు కూడా అభ్యర్థనపై బదిలీకి అర్హులే. అలాగే 2026 మే 31 లోపు రిటైర్ అయ్యే వారికి బదిలీ ఉండదు. వారిని విజ్ఞప్తిపై లేదా పరిపాలనా కారణాలతో బదిలీ చేయొచ్చని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. బదిలీ కోసం ఒక స్టేషన్లో అన్ని క్యాడర్లలో పనిచేసిన కాలాన్ని పరిగణిస్తారని ఉత్తర్వుల్లో తెలిపింది. అంటే ఉద్యోగి పనిచేసిన నగరం, పట్టణం, గ్రామంగా పరిగణిస్తారు. కానీ కార్యాలయం, సంస్థను పరిగణలోకి తీసుకోరని స్పష్టం చేసింది. బదిలీలో దృష్టి సమస్యలున్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. మానసిక వైకల్యం గల పిల్లలున్న ఉద్యోగులు, సంబంధిత వైద్య సదుపాయాలున్న స్టేషన్కు బదిలీ అడిగితే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్లకు పైగా పనిచేసిన వారికి 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఉద్యోగి, భాగస్వామి, వారిపై ఆధారపడిన పిల్లల్లో ఎవరికైనా క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, న్యూరో సర్జరీ, కిడ్నీ మార్పిడి వంటి దీర్ఘకాలిక వ్యాధులుంటే ఆ వైద్య సదుపాయాలున్న చోటుకు బదిలీకి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కారుణ్య నియామకం కింద నియమితులైన వితంతు మహిళా ఉద్యోగులకు ప్రాధాన్యం ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. పదోన్నతి ఉంటే తప్పనిసరిగా ప్రస్తుత స్థానం నుంచి బదిలీ అవుతారని ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ ఇతర ప్రాంతాల్లో పదోన్నతి పోస్టు లేకపోతే మాత్రమే ప్రస్తుత స్థానంలో కొనసాగుతారని వెల్లడించింది. దంపతులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే వారిని ఒకే చోట లేదా దగ్గరగా ఉండే చోట్ల నియమించేలా చూడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నోటిఫైడ్ ఏజెన్సీ ప్రాంతాల్లో బదిలీల తర్వాతే నాన్ ఐటీడీఏ ప్రాంతాల్లో ట్రాన్స్ఫర్లుంటాయి. నాన్ ఐటీడీఏ ప్రాంతం నుంచి ఐటీడీఏ ప్రాంతంలో పోస్టింగ్ పొందిన ఉద్యోగులు గడువులోపు రిపోర్ట్ చేయకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు తేల్చి చెప్పింది. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ క్యాడర్లలోని ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్లకు సంబంధించి ఉమ్మడి జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లను మాత్రమే యూనిట్గా పరిగణిస్తారు. బదిలీ ప్రక్రియకు ఆయా విభాగాధిపతులే పూర్తి బాధ్యులు. పారదర్శకంగా, నిర్దేశిత కాలపరిమితిలోగా వివాదాలకు తావు లేకుండా చేయాల్సిన బాధ్యత వారిదేనని స్పష్టం చేసింది. మార్గదర్శకాలు ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణించనున్నట్లు తిరుమలలో చెప్పుల తిప్పలకు స్వస్తి పలికేలా టీటీడీ చర్యలు చేపట్టింది.
యూనిక్ ఐడితో చెప్పుల స్టాండ్ నిర్వహణకు చర్యలు తీసుకుంటుంది. ఉచిత లగేజ్లో కౌంటర్లలో ఉపయోగించే RFID విధానాన్ని చెప్పుల స్టాండ్కు వినియోగిస్తూ భక్తులు తమ పాదరక్షలను సులభతరంగా తీసుకెళ్లేలా ప్రణాళిక రూపొందించింది. రోజు శ్రీవారి దర్శనానికొచ్చే వేల మంది భక్తులు చెప్పులు ఎక్కడ పెట్టాలో తెలియక ఇబ్బంది పడుతున్న తీరుకు ఇకపై తెరపడనుంది. చెప్పుల స్టాండ్ నిర్వహణలో ఆధునిక పరిజ్ఞానంతో సమస్య తీరబోతోంది. తిరుమాఢ వీధులు, అన్నప్రసాద కేంద్రాలు, ఆలయ పరిసర ప్రాంతాలు ఇలా పలు ప్రాంతాల్లో భక్తులు పాదరక్షలు ధరించడంపై నిషేధముంది. దీంతో తిరుమల వచ్చిన భక్తులు తమ చెప్పుల్ని భద్రపరచుకోవడం సమస్యగా మారింది. రాంబగీచా, అన్నదానం, ATC సర్కిల్, కళ్యాణకట్ట తదితర ప్రాంతాల్లో టీటీడీ చెప్పుల స్టాండ్లను ఏర్పాటు చేసింది. స్టాండ్లలో చెప్పులు వదలడం మినహా ఎక్కడ వదిలామో తెలుసుకోలేక, తెలిసినా గుట్టలుగా పడిన పాదరక్షల్లో తమవి గుర్తించలేక భక్తులు వాటిని అక్కడే వదిలేస్తున్నారు. వదిలేసిన చెప్పులు వారానికి ఓ లారీ చొప్పున చెత్తకుప్పలోకి టీటీడీ తరలిస్తోంది. చెప్పుల సమస్య పరిష్కారం కోసం ఉచిత లగేజీ కౌంటర్లో ఉపయోగించే RFID సిస్టమ్ అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. పైలట్ ప్రాజెక్టుగా ATC సర్కిల్లో కౌంటర్ ఏర్పాటు చేసి భక్తుల నుంచి చెప్పులు తీసుకుని ఫోటోతో పాటు మొబైల్ నెంబర్ నమోదు చేసి రసీదిస్తున్నారు. భక్తుడి నుంచి తీసుకున్న చెప్పుల్ని RFID ఉన్న బ్యాగ్లో వేసి ర్యాక్ నెంబర్ ఆధారంగా స్కాన్ చేసి సిబ్బంది భద్రపరుస్తున్నారు. భక్తులు దర్శనమయ్యాక తమ దగ్గరున్న రసీదును స్కాన్ చేసి ఏ కౌంటర్లో, ఏ వరుసలో, ఏ ర్యాక్లో చెప్పులున్నాయో గుర్తించి భక్తులకు తిరిగి అందిస్తున్నారు. ప్రయోగాత్మకంగా అమలు చేసిన విధానం విజయవంతం కావడంతో తిరుమల వ్యాప్తంగా ఇదే పద్ధతిని అనుసరించాలని నిర్ణయించినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. బేసిక్గా టెక్నాలజీ ఓరియంటెడ్ సిస్టమ్ కాబట్టి ఇది చాలా ఎఫెక్టివ్గా, చాలా అక్యురేట్గా వర్క్ చేస్తుంది. ఈ మధ్య వెళ్ళి కూడా చూసి రావడం జరిగింది. ఇది మరింతగా అన్ని ప్రదేశాల్లో కూడా విస్తరించి అందరికి కూడా ఇది వర్గంగా మనకు అడ్మినిస్ట్రేటివ్గా ఉపయోగపడుతుంది. అదేవిధంగా చెప్పులు కూడా వదిలేసిపోయి వాళ్ళు భక్తులు చాలామంది ఫీల్ అవుతారు. అదేవిధంగా మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల ఒకరి చెప్పులు ఇంకొకరి చెప్పులు తీసుకెళ్ళడం, లేకపోతే చెప్పులు దొరక్క ఒక చెప్పు ఇంకో చెప్పు దొరక్క అలా వదిలేసిపోవటం వల్ల మనకి వీక్లీ మోర్ దాన్ ఒక ట్రక్ వస్తుంది ఒక్కొక్క సెంటర్లో ఉంచి, ఒక్కొక్క దాంట్లో ఉంచి. సో ఇట్లాంటి మనకు 7-8 ప్లేసెస్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఒక సెంటర్లో క్లిక్ కావడం వల్ల మనం మిగతా సెంటర్లో కూడా ఎక్స్టెండ్ చేసి వేస్టేజ్ని కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా చెప్పులు కూడా ఎవరు భక్తులు వాళ్ళు వచ్చి తీసుకెళ్లే ఒక మంచి అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ క్రియేట్ చేసినట్టు కూడా అవుతుందని భావిస్తున్నాం. ఆధునిక ఉచిత చెప్పుల కౌంటర్లతో ఇటు భక్తుల ఆర్థిక నష్టం, అటు టీటీడీకి నిర్వహణ కష్టం తప్పుతోంది. టీటీడీ ఏర్పాటు చేసిన నూతన విధానంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరులో భారీ వర్షం కురిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు పవిత్ర. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి సమయంలో కురిసినటువంటి వర్షానికి ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. మనం ప్రస్తుతం గుంటూరు నగరంలోని అరండలపేట, బ్రాడిపేట ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ రోడ్లపైన కూడా వర్షపు నిలిచినటువంటి పరిస్థితి. ఇవాళ ఉదయం నుంచి కూడా నగరపాలక సంస్థ సిబ్బంది అందరూ కూడా రోడ్లపైకి వచ్చారు. వారందరూ కూడా ఈ నిలబడినటువంటి వర్షపు నీరు అందరూ కూడా మళ్ళీ కాలువలోకి పంపించి డ్రైనేజీ వ్యవస్థను సరిగా చేసేటువంటి కార్యక్రమాలు నియమించారు. మరి కొన్ని చోట్ల ఆ డ్రైనేజీ పొంగిపొల్లి రోడ్ల మీద కూడా ప్రవహించింది. కొన్ని ప్రత్యేక వాహనాలతో డ్రైనేజీ వాహనాలు కూడా వచ్చి ఆ డ్రైనేజీని అంతా కూడా తొలగించేందుకు కూడా చర్యలు చేపట్టారు. అలాగే నగరంలోని చాలా ప్రాంతాల్లో కూడా చెట్లు విరిగిపడ్డాయి. ఎందుకంటే ఈదురుగాలతో కూడిన వర్షం కావడంతో ఆ చెట్లను కూడా విరిగిపడాయి. రోడ్లపై కూడా అడ్డంగా కూడడంతో నగరపాలక సంస్థ సంబంధించినటువంటి అత్యవసర విభాగానికి సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా ఆ చెట్లను తొలగించేటువంటి కార్యక్రమాల్లో కూడా నిమగ్నమయ్యారు. కలెక్టరేట్ రోడ్డు కావచ్చు, కోర్టు రోడ్డు, ఏటీ అగ్రహారము, అలాగే ద్వామా కార్యాలయము, ఈ ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. ఇక నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఏటీ అగ్రహారం అండర్ పాస్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో ఆ అండర్ పాస్ నుంచి వెళ్లేందుకు వాహనదారులు వీలు లేకుండా పోయింది. అందరూ కూడా కంకరగుంట ఫ్లైఓవర్ నుంచి కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ మార్గంలో ఉండేటువంటి వారికి కొంత రాకపోకూడగా ఇబ్బంది ఏర్పడింది. దాన్ని మోటార్లు పెట్టి తీయాల్సి ఉంటుంది. అది వర్షం పడిన ప్రతిసారి కూడా అక్కడ ఇలాంటి సమస్య వస్తుంది. దానికి శాశ్వత ప్రాతిపదికన చర్యలైతే నగరపాలక సంస్థ అధికారులు తీసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే కొత్తగా నిర్మించినటువంటి 300 బ్రిడ్జి వద్ద కూడా వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. వాస్తవంగా ఆ 300 వద్ద కొత్తగా నిర్మాణం చేసే సమయంలో
వర్షపు నీరు నిలబడకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి రైల్వే అధికారులు చెప్పారు. కానీ అందుకు భిన్నంగా వర్షపు నీరు నిలబడిన పరిస్థితి, దానికి ప్రత్యామ్నాయాలు కూడా అధికార యంత్రాంగం ఆలోచిస్తూ ఉన్నారు. ఆ వర్షపు నీరు నిలబడిన సమయంలో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇక జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లా చూసుకుంటే పల్నాడు ప్రాంతంలో కావచ్చు, లేకపోతే బాపట్ల జిల్లా డెల్టా ప్రాంతంలో కావచ్చు భారీగా వర్షాలు కురిశాయి. అద్దంకి, పర్చూరు, మేదరమెట్ల ఈ ప్రాంతాలన్నింటిలో కూడా భారీగా వర్షాలు కురడంతో కొంత జనజీవనానికి కూడా ఆటంకం ఏర్పడింది. పల్నాడు జిల్లాలో మిర్చి కోతలు చివరి దశలో ఉన్నాయి. ఆ మిర్చి కోతలకు అటు కల్లాలు ఆరబెట్టిన మిర్చి కూడా కొంత ఈ వర్షానికి తడిచిపోయింది. బాపట్ల జిల్లాలో అయితే మొక్కజొన్న ఇవన్నీ కూడా కల్లాల్లో ఉన్నాయి. ఆ పంట అది కూడా కొంత తడిచిపోయింది. రైతులు కూడా కొంత ఈ వర్షం వల్ల అకాల వర్షం వల్ల తాము నష్టపోయామని ఆవేదన చెందుతున్నారు. ఇది ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్ష ప్రభావానికి సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ కేశవతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్ గుంటూరు.